మాఘమాసంలో వచ్చే అమావాస్యను మాఘ అమావాస్య అని అంటాము. ఈ నెల ఫిబ్రవరి 28వ తేదీన శుక్రవారం నాడు మాఘ అమావాస్య వచ్చింది. శుక్రవారం కలిసి వచ్చి అమావాస్య తిథి చాలా శక్తివంతమైనది. ఈ రోజున లక్ష్మీదేవిని పూజిస్తే విపరీతమైన ఐశ్వర్యం కలిసి వస్తుంది. శివరాత్రి తర్వాత వచ్చే అమావాస్య ఇంకా పవిత్రమైనది కాబట్టి మాఘ అమావాస్య నాడు కొన్ని శక్తివంతమైన పరిహారాలు పాటించడం ద్వారా జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు. ఇలాంటి అమావాస్య చాలా అరుందగా వచ్చింది. ఎందుకంటే ఈ అమావాస్య రోజున ఎన్నో అమృత గడియలు ఏర్పడాయి. కాబట్టి లక్ష్మీ కటాక్షంతో ఎవరైతే ధనవంతులు కావాలనుకుంటున్నారో, మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలనుకుంటున్నారో అలాంటి వారు ఈ వీడియోని తప్పక చూడండి. మీ జీవితంలో ఊహించని అద్భుతాలు జరుగుతాయి. ముందుగా మన వీడియోని చూసే వాళ్ళందరూ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వీడియోకి లైక్ కొట్టడం అస్సలు మర్చిపోకండి. ఫిబ్రవరి 28వ శుక్రవారం నాడు మాఘ అమావాస్య వచ్చింది. ఈ అమావాస్య రోజున తెల్లవారుజామున నిద్రలేచి ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకోవాలి. శ్రీ మహాలక్ష్మికి ప్రీతికరమైన శుక్రవారం నాడు, అందులోనూ అమావాస్య గడియలు ఇంట్లో ఒక చిన్న దీపం వెలిగించినా సరే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది. కాబట్టి ఈ అమావాస్య రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటి గడపలకు పసుపు రాసి ఇంట్లో పూజ చేసుకోండి. అమావాస్య రోజున తలస్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం కల్లు ఉప్పు వేసుకుని తలస్నానం చేస్తే నరదృష్టి సమస్యలు తొలగిపోతాయి. మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ ఇంటి గుమ్మానికి ఖచ్చితంగా పసుపు రాయాలి. అప్పుడే శ్రీ మహాలక్ష్మి ఆశీర్వాదం లభిస్తుంది. ఈ అమావాస్య రోజున పూజ చేసేవారు మహాలక్ష్మికి గులాబీ పూలతో పూజ చేస్తే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన పుష్పాల్లో ఎర్ర గులాబీలు ఒకటి. కాబట్టి అమావాస్య రోజున 5 గులాబీ పూలను తీసుకొని వాటిని లక్ష్మీదేవి పటానికి పెట్టి లక్ష్మీదేవి చిత్రపటం ముందు దీపం వెలిగించి అమ్మవారికి నమస్కారం చేసుకుంటే కోరిన కోరికలను నెరవేరడంతో పాటు మీ కుటుంబానికి సిరి సంపదలు చేకూరుతాయి. ముఖ్యంగా ఈ అమావాస్య రోజున పిండి దీపం వెలిగిస్తే చాలా మంచిది. బియ్య పిండితో ఒక ప్రమిదను తయారు చేసి అందులో నూనె పోసి 5 ఒత్తులు వేసి లక్ష్మీదేవి పటం ముందు దీపం వెలిగించాలి. అత్యంత శక్తివంతమైన దీపాలలో పిండి దీపం ఒకటి. కాబట్టి లక్ష్మీదేవికి ప్రీతికరమైన ఈ అమావాస్య నాడు పూజా గదిలో పిండి దీపం వెలిగించిన వారికి ఆకస్మిక ధనలాభాలు చేకూరుతాయి. తులసి ముక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. శుక్రవారం తులసి ముక్కను పూజిస్తే చాలా మంచిది. అందులోనూ శుక్రవారంతో కలిసి వచ్చిన అమావాస్య రోజున తులసి చెట్టును పూజిస్తే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. ఇంతటి పవిత్రమైన మాఘ అమావాస్య రోజున తులసి చెట్టును ముట్టుకున్నా సరే విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది. తులసి ముక్క ముందు ఒక నెయ్యి దీపం వెలిగించి తులసి ముక్కకు 5 ప్రదక్షిణలు చేస్తే ఇంకా చాలు, మీ జీవితం అంతా ధన్యమైనట్లే. అంతటి శక్తి ఈ మాఘ అమావాస్య తిథికి ఉంటుంది. అలాగే ఎవరైతే డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు కొన్ని తులసి దళాలు తెచ్చుకుని మీ పూజా గదిలో పెట్టుకోండి. ఈ శక్తివంతమైన అమావాస్య రోజున పూజా గదిలో తులసి ఆకులు ఉంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. డబ్బు సమస్యలన్నీ తీరిపోతాయి. అలాగే మనసులో చాలా మంది నరదృష్టి సమస్యలతో బాధపడుతారు. ఎవరికైతే నరదృష్టి తగులుతుందో అలాంటి వారు కటిక పేదరికం అనుభవిస్తారు. అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి మీ ఇంటికున్న నరదృష్టి సమస్యలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి మంచి జరగాలంటే మీ ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోండి. ఈ శక్తివంతమైన మాఘ అమావాస్య రోజున ఇంటి ముందు లక్ష్మీదేవి స్వరూపమైన గుమ్మడికాయను కట్టుకుంటే మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. నరదృష్టి దోషాలు తొలగిపోతాయి. మీ ఇంటిపై లక్ష్మీదేవి కటాక్షం ఎలవేలా ఉంటుంది. అయితే ఇంటి ముందు గుమ్మడికాయ కట్టలేని వారు ఒక ఎర్రటి వస్త్రంలో కొంచెం కల్లు ఉప్పును వేసి మూటలాగా కట్టి మీ ఇంటి ముందు వేలాడతీయండి. మీ ఇంటికి చాలా మంచిది జరుగుతుంది.
అన్నిటికన్నా ముఖ్యంగా ఈ పవిత్రమైన అమావాస్య రోజున కాలికి నల్ల దారాన్ని కట్టుకుంటే చాలా మంచిది. మీ జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నా సరే అమావాస్య రోజున నల్ల దారం కట్టుకుంటే మీ జాతకంలో విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. కాబట్టి ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ ఎడమ కాలికి నల్ల దారాన్ని కట్టుకుంటే, అలాగే అమావాస్య రోజున తప్పకుండా మీ ఇంటిని శుభ్రం చేసుకోవాలి. నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పును వేసి ఇల్లంతా శుభ్రం చేసుకోండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ బయటకు వెళ్ళిపోతాయి. అలాగే అమావాస్య రోజు సాయంత్రం సమయంలో మీ ఇల్లంతా పసుపు నీళ్లు చిలకరించుకోండి. పసుపు నీళ్లు ధనానికి ఆకర్షిస్తుంది. బీరువాను లక్ష్మీ స్వరూపంగా భావిస్తాము. కాబట్టి ఈ అమావాస్య రోజున మీ బీరువా తలుపులను శుభ్రంగా తుడిచి బీరువా మీద స్వస్తిక్ గుర్తును గీయండి. ఈ అమావాస్య రోజున ఇలా వేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున గోవికి ఏదైనా ఆహారం పెడితే సకల దేవతల ఆశీర్వాదాలను పొందవచ్చు. ఎందుకంటే గోమాతలో ముక్కోటి దేవతలు నివసిస్తారని నమ్మకం. ఈ రోజున గోవుకి గడ్డి కానీ పండ్లు కానీ ఏమైనా సరే ఆహారంగా పెడితే మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఇక ఈ అమావాస్య రోజున పొరపాటును కూడా బియ్యం, గోధుమలు అలాగే చీపురును కొనకూడదు. అమావాస్య నాడు మాంసాహారాన్ని తినకూడదు. ఈ అమావాస్య రోజున ఇంట్లో చీమలు కనిపిస్తే కొంచెం పంచదారను వేయండి. ఇలా చేయడం వలన మీ పూర్వీకుల ఆశీర్వాదాలను పొందవచ్చు. వారి ఆశీస్సులతో కోరిన కోరికలు నెరవేరుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే ఇలాంటి మరిన్ని వీడియోలు ముందుగా మీకే వస్తాయి.